వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండ వద్ద ఏపీ టూరిజం నిర్వహించిన భవనాలపై ఒక నిర్ణయం తీసుకోవాలని కూటమి ప్రభుత్వం తాజాగా అడుగులు వడిగా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతంలో దాదాపుగా 6.8 ఎకరాల్లో దీనికి సంబంధించిన నిర్మాణం జరిగింది. దీన్ని ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలన్న విషయంపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ పయ్యావుల కేశవుల ఆధ్వర్యంలో కూడా 2 ప్రతిపాదనలు చేశారు. ఇది లీజు పద్ధతిలో ఏదైనా హోటల్ రంగానికి ఇవ్వాలని కొన్ని ప్రతిపాదనలు చేశారు. దీనిపై ఇతరుల అభిప్రాయం ఏ రకంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం హోటల్కి ఇవ్వాలన్న నిర్ణయంపై ఒక రకంగా ఒక తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ దశలో ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్ 2 రోజుల క్రితం ప్రత్యేకంగా ఏపీ టూరిజం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి దాదాపుగా ఏడాదిన్నర కాలంగా ఈ టూరిజం భవనాలు మొత్తం 7 భవనాలు ఉన్నాయి. ఈ 7 భవనాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు, అలాగే ఏదైతే గ్రీనరీ ఉందో దాని నిర్వహణకు సంబంధించి ప్రతి నెల దాదాపు 10 లక్షల పైగా ఖర్చు, నిర్వహణ పరమైన ఖర్చులు అవుతున్నాయి. ఈ దశలో ఏదైనా హోటల్కి ఇవ్వడం, ఇతర విషయాలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో ముందుగా జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా దీనిపై సమీక్ష జరిపారు. మీరు చూడొచ్చు, ఇది వాస్తవానికి చూసుకుంటే 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ 7 భవనాలు ఉన్నప్పుడు కూడా దీని గ్రీనరీ నిర్వహణ, అలాగే లైటింగ్ సంబంధించి మాత్రం చాలా ఎక్కువగా ఖర్చు అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కానీ పూర్తిగా దీని ఏదైతే ఖర్చులు, నిర్వహణకు సంబంధించిన ఖర్చు లేక దీని నిర్మాణానికి సంబంధించిన ఖర్చుపై ఒక స్పష్టత చెప్పట్లేదు. అయితే ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఒక ప్రతిపాదన చేసింది. హోటల్ రంగానికి ఇచ్చినట్లయితే కొంత లాభాలు వస్తాయన్న అభిప్రాయం కూడా వ్యక్తం అయింది. ఈ దశలో గాజువాక ఎమ్మెల్యే అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ట్విట్టర్లో ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో ఎంతో కొంత అదనపు ఖర్చు అయిన నేపథ్యాన తిరిగి ఆదాయం వచ్చే క్రమంలో హోటల్ రంగానికి ఇచ్చినట్లయితే కొంత మంచిదే అన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో విశాఖలోని ఉత్తర నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మాత్రం కొంత అభ్యంతరం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాత్రం ఇంత ఖరీదైన ప్రాంతం, ముఖ్యంగా ఇది ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన ఈ ప్రాంతం కాబట్టి ఆధ్యాత్మిక అంశాలతో కూడిన రీతిన చర్యలు తీసుకోవాలి, హోటల్ రంగానికి ఇచ్చినట్లయితే అంత సరికాదని చెప్తున్నారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పినప్పుడు కూడా దీనిపై కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏదేమిటికి దాదాపుగా ఏడాదిన్నర కాలంగా ఖాళీగా ఉన్న ఈ భవనాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వంపై కూడా కొన్ని విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి. గత ప్రభుత్వం నిధులు వృధా చేసిందన్న విమర్శలు చేసిన ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఊరికినే ఈ భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. అలాగే ప్రతి నెల విద్యుత్ బిల్లులు, అలాగే గ్రీనరీ కోసం అదనపు నిర్వహణ వ్యయం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ దశలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇతరులు కూడా ఈ భవనాల నిర్వహణ, అలాగే దీని అప్పగింత గురించి ఒక అడుగు త్వరగా వేసి త్వరగా దీన్ని ఏదో ఒక విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మనకున్న సమాచారం బట్టి దీన్ని హోటల్ రంగానికి ఏదైనా ఒక అంతర్జాతీయ స్థాయి హోటల్ రంగానికి ఇచ్చి కొంత ఆదాయం రప్పించుకునే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ కోసం రుషికొండ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.